హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు స్మార్ట్ జాగృతి జాయ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. అందరూ వీడియోని బాగా చూస్తున్నారు, కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేస్తుంది. అందుకని ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు వీడియో కనుక కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత ఏంటంటే అలా లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి మా వీడియో ప్రమోట్ అవుతుందన్నమాట. ఈరోజు కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్ళామండి, రాజమండ్రి. పిల్లలతో పాటు తీసుకుని వెళ్ళామన్నమాట. హాలిడేస్ ఇంకా అయిపోవచ్చినాయి, ఇంకో 2 డేస్లో స్కూల్ ఓపెన్ అయిపోతుందని చెప్పి పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళామన్నమాట. ఎగ్జిబిషన్లో ఇదిగోండి ఇలాంటివి పెట్టారనమాట. ఫొటోస్ దిగాము. ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల ఫోన్కి టీవీకి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఇలా తీసుకుని వెళ్తే పిల్లలు కొంచెం వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, వాళ్ళ క్రియేటివిటీ కొంచెం పెరుగుతుందని చెప్పి పిల్లల్ని ఇలా తీసుకుని వెళ్ళాము. తర్వాత కొంచెం ఫోటోషూట్స్ చేసుకున్నాము సరదాగా. ఓకే అండి, లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా సెట్టింగ్ ఉంది. కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ లేదు. నేను ఇంకా మంచు ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను, కానీ అంతగా ఏమీ లేదండి. ఓకే, నార్మల్గా ఉంది, పర్వాలేదు. ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ అనమాట ఈచ్ వన్. పిల్లలకి 3 ఇయర్స్ బిలో అయితే ఫ్రీ అనమాట. ఇలా హౌసెస్ ఉన్నాయి, తర్వాత ఇలా కొంచెం కొత్తగా ఉన్నాయి. తర్వాత ఇదిగోండి జలకన్య స్పాట్ అయితే వచ్చేసింది. నేనైతే వీడియోస్ అవి నేను ఎక్కువగానే తీస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ అందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎప్పుడుకో ఒకసారి వీక్లీ ఒకసారి వీడియో చేయండి అని అడుగుతున్నారు. బాగా లేట్ అయిపోతుంది లాంగ్ వీడియోస్ పెట్టడం. అంటే నేను వీడియోస్ షూట్ చేస్తున్నాను, కానీ ఇవి ఎడిటింగ్ చేసి అవి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి పిల్లలు హాలిడేస్ కదా ఇంట్లోనే ఉన్నారు, నాకు అస్సలు కుదరలేదన్నమాట. ఇంట్లో వంట చేసి వాళ్ళతో అరిచేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చేసేది. ఇంకా వీడియోస్ ఏం పెట్టలేకపోయేదాన్ని. ఇక నుంచి నేను వీక్లీ వన్స్ ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీ రెస్పాన్స్ అయితే ఏదైనా వీడియో పెట్టగానే నేను ఎవరికి షేర్ చేయకుండానే ఇంచుమించుగా 600 700 అలా వ్యూస్ వెళ్తుంది. నేనైతే 0 ఎఫర్ట్స్, అసలు ఏమీ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. కాకపోతే బాగా సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు, ప్లస్ వాచ్ టైం కూడా పెరుగుతుంది. చాలామంది కెమెరాస్ తీసుకొని సెట్టింగ్స్ అన్నీ తీసుకొని అలా చేసిన వాళ్ళకి వ్యూస్ ఉండవు, సబ్స్క్రైబర్స్ ఉండరు. కానీ నేనైతే అసలు 0 ఎఫర్ట్స్. అయినా కానీ నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగారు, అలాగే వాచ్ టైం పెరుగుతుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి నన్ను అందరూ కూడా చాలా ప్రోత్సాహంగా నాకు సపోర్టివ్గా ఉన్నారు. అందుకని నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే యూట్యూబ్లో ఎంత మనీ సంపాదించేశారని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు వరకు అయితే యూట్యూబ్లో ఏమీ డబ్బులు సంపాదించలేదు. కాకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు సజెస్ట్ చేశారనమాట, లేదు నువ్వు వెనకడుగు వేయద్దు, నాకు 20,000 దాకా వచ్చినాయి, నువ్వు ఇంకా చెయ్యి అన్నారు. నిజంగా నాకైతే వాచ్ టైం చాలా బాగా పెరిగిందండి, నేను అసలు ఏ వీడియో చేయకపోయినా. కానీ నేను ఇంచుమించుగా వీక్లీ ఒక 2-3 వీడియోస్ పెట్టినట్లయితే నాకు ఇంకా స్పీడ్గా వాచ్ టైం పెరిగిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా ఇంట్లో పనుల వల్ల వాటి వల్ల కొంచెం ఒక్కొక్కసారి పెట్టలేకపోతున్నాను.
కానీ ఇక నుంచి కనీసం వీక్లీ వన్స్ అన్నా ఏదో ఒక వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇదిగోండి జలకన్య షూట్ దగ్గర చాలాసేపు ఉండిపోయాం మేము. పిల్లలు బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారనమాట. తర్వాత లోపల ఎగ్జిబిషన్ లోపల కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా పెట్టారనమాట. బాల్స్ గేమ్స్ అని, ఇంకా జాయింట్ వీల్ అని చాలా ఉన్నాయి లోపల పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా మా పిల్లలైతే కూడా రింగ్ గేమ్స్ ఇవి ఆడారు. తర్వాత అక్కడ స్నాక్స్ తినడానికి కూడా పానీపూరి అని, అప్పడాలని, ఇంకా డ్రింక్స్ అని, చాలా పొటాటో చిప్స్ అని చాలా చాలా వెరైటీస్ అయితే పెట్టారండి. మీరు కూడా మీ పిల్లలకి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి మేము కూడా వెళ్ళాము అంటే వెళ్ళాము అని కామెంట్ చేయండి. తర్వాత మేము కూడా పిల్లలు అడిగితే ఒక పానీపూరి అండ్ అప్పడం కూడా తీసుకున్నామండి. నెక్స్ట్ చాలా టేస్టీగా ఉందని చెప్తున్నాడు మా అబ్బాయి. ఇది ఎంట్రన్స్ అండి. నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది ఎంట్రీలో. తర్వాత బోట్స్ కూడా పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. బోట్ షికారు. మంచి ఫన్ టైం అనమాట పిల్లలకి. చాలా బాగుందండి. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ ఏదైనా సరే మాకు తెలియచేయండి. పిల్లలు రింగ్స్ గేమ్స్ అవన్నీ కూడా ఆడారు. వాళ్ళకి చాలా గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. మంచి మంచి గిఫ్ట్స్ వచ్చినాయి. తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఓకేనండి, మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు రావడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.